సైలెంట్గా ఉండేవాడే నిజాయితీగా ఉంటాడు. తప్పనిపిస్తే వైలెంట్గా రియాక్ట్ అవుతాడు. నేనింతే. మనసుకి నచ్చితే చేరదీస్తా. అదే మనసుకి కష్టం కలిగితే అంతకన్నా దారుణంగా దూరం పెడతా. రాధిక, నువ్వు రెస్ట్ తీసుకో. ఇంకెప్పుడు ఇలా చేయకు, అర్థమైందా? అమ్మా రాధిక, నీకు జ్వరం పూర్తిగా తగ్గే వరకు నువ్వే పని చేయకో. మేమున్నాం కదా, చూసుకుంటాం. రెస్ట్ తీసుకో. పద నాన్న. అలాగేమ్మా. మీకోసం మీరు చేసుకోవడంలో ఏముంటుంది? మీకు ఇష్టమైంది నేను నా చేతులతో చేసి పెడితే మీకు హ్యాపీగా ఉంటుంది. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి. కావాలంటే వ్రతం ఇంకో రోజు చేసుకోవచ్చు. నా గుండెల్లో నీకు సింహాసనం వేసి నిన్ను మహారాణిలా చూసుకుంటాను. పదం పద. నీకెన్నిసార్లు చెప్పినా ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అమర్? ఎందుకు నా ఆవేదన అర్థం చేసుకోలేకపోతున్నావు? నేను కైలాష్ గారికే సొంతం. నెల నుంచి ఒక్క కేసు కూడా లేదు. ఈ రోజైనా ఒక్క కేసు వస్తే బాగుండు. అరే, కోర్టులో అడ్డంగా వాదించి గొప్ప లాయర్ని అనిపించుకుందామంటే అవకాశం ఏమిట్లేదండి ఈ జనాలు. వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నా. రండి రండి. నా కోసం ఎదురు చూస్తున్నారా? నేను వస్తానని మీకు ముందే తెలుసా? అంటే బిజీ లాయర్ని కదా, కంటిన్యూస్గా ఏదో కేసు గురించి వస్తూనే ఉంటారు. అదన్నమాట నా ఉద్దేశం. కూర్చోండి. చెప్పండి, ఏ కేసు వాదించాలి? మర్డరా? అటెంప్ట్ టు మర్డరా? భూమి వివాదమా? ఏదైనా సరే దడదలాడించేస్తా. విడాకులు ఇప్పించాలి. సివిలా? సెక్షన్ ఏదైనా సరే మనం వాదించామంటే అంతే. పేరు చెప్పండి. అమర్. పిల్ల ఎంతకాలమైంది? 1 నెల రోజులైంది. నెలకే విడాకులు ఎలా వస్తాయి? మరెప్పుడొస్తాయి? పిల్లయ్యాక మినిమం సంవత్సరం గడిస్తేనే విడాకులు ఇస్తారు. ఈలోపు కుదరదా? సెక్షన్స్ ఒప్పుకోవయ్యా. 6 నెలలు కాపురం చేశాక ముందు కౌన్సిలింగ్కి పిలుస్తారు. అప్పటికి భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ కుదరకపోతే విడాకులు మంజూరు చేస్తారు. ఇంతకీ విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి? నాకు పెళ్లి నచ్చలేదు. ఓ, నచ్చనప్పుడు ముందే ఆలోచించుకోవాల్సింది కదా. ఆలోచించుకునే అవకాశం దొరకలేదు. ఎందుకని? అప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నాను. కనీసం పెళ్లికి ముందేనే ఒప్పించాల్సింది కదా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడే పెళ్లి అయిపోతే ఎలా ఒప్పించగలను? ఏదో తేడాగా ఉంది. లాయర్ గారు, ఇదంతా కాదు. మీరు సంవత్సరం టైం అంటున్నారు కానీ అన్ని రోజులంటే కష్టమేమో. ఎలాగైనా విడాకులు కావాల్సిందే. కావాల్సిందే అంటే కష్టం, కానీ నేనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తా. భార్యాభర్తల పేర్లు చెప్పు. రాధిక, కైలాష్. కైలాష్ ఏంటి? నీ పేరు అమర్ అన్నావు కదా, అంటే నువ్వు భర్తవు కదా? కాదు. మరి నువ్వెందుకు విడాకులు అడుగుతున్నావు? వాళ్ళిద్దరూ విడిపోతేనే కదా నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేది. ఎందుకు అలాగా? కాఫీ. థ్యాంక్ యూ. నువ్వెందుకు తీసుకొచ్చావు?
కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. పర్వాలేదు, నాకు పూర్తిగా తగ్గిపోయింది. హా? తగ్గిపోయిందా? ఎస్, ఫీవర్ లేదు. సరే, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. నేను ఈలోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ దిస్. వావ్, సూపర్. అక్క, ఏం టిఫిన్ చేసావు? ఇడ్లీ చేశాను. నీకు ఇష్టమైన ఉప్మా చేశాను. ఏంటక్క అలా చేస్తున్నావు? గుర్తుపట్టలేదా? నేను మల్లీశ్వరిని. ఏంటి కొత్త అవతారం? నిన్నటిదాకా ఒకలా ఉన్నావు, ఈ రోజేంటి ఈ మార్పు? అవతారమా? ఒకలా ఉండడం అంటే నీ దృష్టిలో నిన్నటిదాకా పని మనిషిలా కనిపించావులే, ఈ రోజు కొత్తగా కనిపిస్తుంటేను. కొంపదీసి నన్ను పని మనిషిలా చూసిందా? మల్లీశ్వరి, ఏంటి కొత్త గెటప్? మల్లీశ్వరి, నా బంగారు తల్లి. కైలాష్, మల్లీశ్వరి ఎంబీఏ చేసింది. మన ఆఫీస్లోనే ఏదో ఒక జాబ్ ఇవ్వు. సరే అమ్మా. రాధిక, చాలా ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేద్దామా? పదండి. 1 minute. హలో. యా గుర్తుంది, చెప్పండి. ఓ సారీ, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. ఓకే, బాయ్. రాధిక, ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను బయలుదేరుతాను. టిఫిన్ చేసి బయలుదేరొచ్చు కదా. కానీ ఇప్పుడంత టైం లేదు. వెళ్ళొస్తాను అమ్మా, వెళ్ళొస్తానమ్మా. బావా, ఒక్క నిమిషం. ఏంటి? అమ్మా రావే, ఆశీర్వాదం తీసుకో. పక్కకు తప్పుకో. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. ఉద్యోగంలో అభివృద్ధి ప్రాప్తిరస్తు. వస్తాను రాధిక. బావా, వెళ్దామా? ఈ మల్లీశ్వరి వాళ్ళకమేంటో తేడాగా ఉంది. ఉన్నట్టుండే ఆఫీస్, ఈ కొత్త అవతారం. దీని మనసులో ఇంకేదో ఉంది, అదేంటో తెలుసుకోవాలి. అనుకున్నట్టుగానే మల్లీశ్వరి ఉద్యోగంలో చేరింది. ఇక కైలాష్ని తనవాణ్ణి చేసుకుంటే మేము జీవితాంతం ఈ ఆస్తిని అనుభవిస్తూ ఇక్కడ తిష్టవేయచ్చు. అత్తయ్య, మీరు రండి, వడ్డిస్తాను. పద. కైలాష్ గారు ఆకలిగా ఉందని టిఫిన్ చేయకుండానే వెళ్ళిపోయారు.
అయ్యో ఇదిగో కైలాష్ గారు వాటర్. ఇట్స్ ఓకే. రాధిక, ఆ, ఎవరైనా ప్రేమగా తలుచుకుంటేనే తినేటప్పుడు పొల మారుతుందంటారు, నిజమేనా? ఇంకొంచెం రైస్ పెడతాను. అయ్యో సారీ 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 ఐమ్ సారీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. క్లాత్ తీసుకొస్తాను. ఐమ్ సారీ అండి. పర్వాలేదు, ఇట్స్ ఓకే, వదిలేయండి. క్లీన్ చేసేస్తాను. వదిలేయండి. ఐమ్ సారీ, మీరు తినండి. ఇంకొంచెం రైస్ పెడతాను. కొంచెం చాలు. ఓకే. నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. నాకు జ్వరం వచ్చినప్పుడు తిండి కూడా సరిగా తినకుండా నాకంత సేవ చేసిన కైలాష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. కైలాష్ గారు, నేను ఇవి వాష్ చేసుకుని వస్తాను. మీరెందుకు రాధిక గారు? ఏం కాదు, 2 minutes. రాధిక గారు తన నోటితో చెప్పలేక మనసులో మాటేదో రాసినట్టున్నారు. ఈసారి కూడా పేపర్ తడిచి అక్షరాలు చెరిగిపోయాయి. తన మనసులోని ఆ భావం ఏంటో. ప్రియా రాసిన లెటర్ కైలాష్ గారు చదివేశారా? రాధిక, మీరు నాతో ఏదో చెప్పాలనుకుని మాటగా చెప్పలేక ఏదో రాసినట్టున్నారు. దట్స్ మై బ్యాడ్ లక్. వాటర్లో తడిచి అక్షరాలు చెరిగిపోయాయి. మీరేం చెప్పాలనుకున్నారో స్వేచ్ఛగా చెప్పండి, నేనేమనుకోను. అది మొహమాట పడకుండా చెప్పండి ప్లీజ్. మీరు ఇష్టంగా నాతో చెప్పే మాట నాకొక వరం. అదే ఇష్టంతో నువ్వు నన్ను చూస్తే ఈ ప్రపంచాన్నే మర్చిపోయేంత సంబరం. మీ మనసులోని భావం నాకు తెలియకుండానే రెండోసారి పేపర్ తడిచిపోయింది.
ప్లీజ్ చెప్పండి. ఆహా, నువ్వే ఒట్టిస్తే నేను అనుకున్నది జరగాలే. జరగలేదేంటి? ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఏం మిస్టేక్? నువ్వేమనుకున్నావు? అది అది నువ్వే ఆ లెటర్ రాసావని నాకు తెలుసు ప్రియా. నేనే కాదు, కైలాష్ గారు కూడా ఆ లెటర్ చూశారు. చూసారా? చూశాక కూడా ఇద్దరు బయటికి వెళ్లకుండా నువ్వొక్కదాని ఇంటికి వచ్చావేంటి? ఆయనకి మీటింగ్ ఉందని వెళ్లారు. అయినా నీ అల్లరి రోజు రోజుకి ఎక్కువవుతుంది. భయం లేకుండా పోయింది. మీరు వెళ్ళిపోవద్దు, ఇక్కడే ఉండండి. నేను మీటింగ్ ఫినిష్ చేసుకుని వెంటనే వచ్చేస్తాను. చెప్పండి ప్రియ గారు. మీరిలా చేస్తారనుకోలేదు జహాపన. నేనేం చేశాను? చేసిందంతా చేసి ఏం చేశాను అంటారేంటి? అరే, అక్క మీ మీద ప్రేమతో ఫస్ట్ టైం మీకు ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకొని వచ్చింది. చేతులారా వడ్డిస్తే తినేసి గమ్మునుంటారా? కొత్తగా పెళ్ళైంది, భార్య పక్కనే ఉంది. ఉంటే అయ్యో రామా, ఒంటే అంటారేంటి జహాపనా? మధ్యలో ఎన్ని ఆలోచనలు మెదలాలి? భార్యతో స్పెండ్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ చేయాలి? ఇలా అయితే ఎలా జహాపనా? మీకు హల్వా విషయంలో కూడా ఎలా చేయాలో చెప్పి ఇప్పుడు ఆఫీస్కి అక్కొస్తే కూడా ఏం చేయాలో చెప్పాలంటే ఎలా జహాపనా? అర్థం చేసుకోవాలి కదా. ప్రియ గారు, నాకేం అర్థం కావట్లేదు. ఓ, ఇలాంటి టైంలో జెట్ స్పీడ్ లా చురుగ్గా ఉండాల్సిన బుర్ర ఎద్దుల బండిలా స్లోగా ఉందింటండి బాబు. ఇప్పుడు అక్క క్యారియర్లో మన షాపింగ్ కి వెళ్దామని రాసి పెడితే చట్టాపట్టాలేసుకుని బయటికి తీసుకెళ్లకుండా మీటింగ్ ఉందని ఛాంబర్లోకి వెళ్లడం ఏంటి జహాపనా? షాపింగ్కి వెళ్దామని రాసి ఉండడం ఏంటి? అదేంటి, అక్క లెటర్ రాసిందని మీకు తెలుసుంట కదా. ఆ లెటర్లో ఆ మ్యాటర్ ఉందని తెలీదు. ఇంకేదో రాసిందనుకున్నాను. ఇంకేం రాసిందనుకున్నారు? అంటే లెటర్ మీద వాటర్ పడి అక్షరాలు చెరిగిపోయాయి ప్రియ గారు. మీటింగ్ అయ్యాక వచ్చి అందులో ఏం రాసుందో మీ అక్కని అడుగుదాం అనుకున్నాను. నేను తిరిగొచ్చేలోపు రాధిక వెళ్ళిపోయింది. అవును, మీ అక్క నాకు లెటర్ రాసిందని మీకెలా తెలుసు? నాకెలా తెలుసన్నది ముఖ్యం కాదు జహాపనా. మీరు అక్కనెందుకు బయటికి తీసుకెళ్లలేదన్నది ఇక్కడ ముఖ్యం. అది రాధికని బయటికి తీసుకువెళ్లాలని నాకు కూడా ఉంది ప్రియ గారు. కానీ తన మనసులో ఏముందో, నేనడిగితే ఏమనుకుంటుందో అని ధైర్యం చేసి అడగలేకపోతున్నాను. పెళ్ళై ఇన్ని రోజులైనా మా అక్క మనసులో ఏముందో తెలియకపోతే ఎలా జహాపనా? మా అక్క మనసులో మీ స్థానం ఎలా ఉందో ఈ రోజు నేను ప్రూవ్ చేస్తాను. నేను చెప్పింది మీరు చేయండి, అంతే. సరే, చెప్పండి, ఏం చేయాలి?
తను కాదని అక్క చెప్తుంది కదత్తయ్య. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందత్తయ్య. అక్కలా చేయదత్తయ్య, నేను గ్యారెంటీ. అక్కకి బావంటే చాలా ఇష్టం, మీరంటే గౌరవం. కల్లో కూడా ఇలాంటి పిచ్చి పని మా అక్క చేయదత్తయ్య. నన్ను నమ్మండి. ఏది నిజం ఏది అబద్ధమో ఇప్పుడే తెలుస్తాను. హలో, కైలాష్ పేరు మీద డైవర్స్ పేపర్స్ వచ్చాయి. అవి మీరే పంపారా? అవును మేడం, నేనే పంపించాను. విడాకులు కావాలని మిమ్మల్ని ఎవరు అడిగారు? ఒక వ్యక్తి వచ్చి అడిగాడు మేడం. కైలాష్ గారి భార్య తన లవర్ అంట. వాళ్ళిద్దరికీ విడాకులు ఇస్తేనే తను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళవుతుందని రిక్వెస్ట్ చేశాడు. అందుకే పంపాను. పెళ్లికి ముందు నువ్వెవరినైనా ప్రేమించావా? అలాంటిదేం లేదత్తయ్య. ఎవరినైనా ప్రేమిస్తే ఈ పెళ్లికెందుకు ఒప్పుకుంటుంది? జహాపనతో తాళెందుకు కట్టించుకుంటుంది? ప్రియా, నువ్వు మాట్లాడుకో. నీది నమ్మకం, నాకు తెలియాల్సింది నిజం. చెప్పు రాధిక, నువ్వు పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించావా? ప్రేమించనత్తయ్య. మరి నన్నెందుకు మోసం చేశావు? ఎవరినో ప్రేమించి నాతో తాళి కట్టించుకుని ఇప్పుడు నీ లవర్తో డివోర్స్ నోటీస్ పంపించాలని చూస్తావా? అసలు ఏమనుకుంటున్నావు?
అది అది కాదు కైలాష్ గారు. జస్ట్ షట్ అప్. ఇంకేం చెప్పొద్దు. బాబు కొంచెం స్పీడ్ గా వెళ్ళవా? పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేసి అక్కడే కవర్ తీసేసుకోవాలి. ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని అత్తయ్యతో చెప్పి రాధిక బయలుదేరింది. కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. ఇది వెళ్ళేది ఫ్రెండ్ కోసం కాదు. ఇది ఎవరిని కలుస్తుందో చూసి దీని బండారాన్ని అత్తయ్య బావ దగ్గర బయట పెట్టాలి. బాబు చూడండి, ఆ కార్ బ్యాక్ నుండి. బాబు కొద్దిగా స్పీడ్గా వెళ్ళవా? బాబు కొంచెం స్పీడ్గా వెళ్ళవా? మల్లీశ్వరి ఏంటి నన్ను ఫాలో చేస్తుంది? నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వినిందా? కుంపదీసి అనుమానం వచ్చిందా ఏంటి? నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం చూసిందంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అయ్యో, బాబు ఆ కార్నే ఫాలో అవ్వు, అస్సలు మిస్ కాకు. డ్రైవర్ ముందొచ్చే రైట్కి వెళ్ళండి. ఇక్కడే రైట్ తీసుకోండి. లేకపోతే యూటర్న్ తీసేసుకోండి. బాబు యూటర్న్ చెయ్యి, యూటర్న్ చెయ్యి. అలాగే కొంచెం స్ట్రైట్ వెళ్ళి వచ్చి లెఫ్ట్ తీసుకోండి. బాబు కొంచెం స్పీడ్ గా వెళ్ళరా, మిస్ అయ్యేలా ఉన్నారు మీరు. ఆపు ఆపు ఆపు. ఒక కార్ని కూడా ఫాలో చేయలేకపోయావు. ఏం ఆటో డ్రైవర్వో. రాధిక మిస్ అయిపోయింది. డ్రైవర్ కొంచెం స్పీడ్గా వెళ్ళి ముందు లెఫ్ట్లో స్టాప్ చేసేయండి. కొంచెం స్పీడ్గా వెళ్ళండి.
ఇక్కడ ముందు ఇక్కడే స్టాప్ చేసేయండి. మీరు వెళ్ళిపోండి, నేను క్యాబ్లో వచ్చేస్తాను. అలాగే మేడం. డ్రైవర్, మీరు వెళ్ళిపోండి, నేను వస్తాను.